వస్తూ హెచ్చిస్తూ ఉన్నాం. మాకు కావాల్సిన కృప దయచేయండి. మిమ్మల్ని మీరు మహిమపరచుకొని మనుషులు ఆ మాటలంటే వ్యర్థమునైనా మనుషుని జ్ఞానము తండ్రి అది కేవలం నష్టమే. ఆ అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయండి తండ్రి నైనా మాకు సహాయం దయచే మహిమ పొందుకున్నామని యేసు నామములో వచ్చిన మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. రెండవ దిన వృత్తాంతాలు 12వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. రెహబాము గురించి ఇవ్వబడిన స్టేట్మెంట్ ఇది. అతడు తన మనస్సు యెహోవాను వెదుకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. ఇంగ్లీష్ లో ఇలా రాస్తున్నాడు, బికాస్ he did not set his heart to seek the Lord, he did evil. చాలా లోతైన విషయం, చాలా ఇంపార్టెంట్ ట్రూత్ ఉంది ఇందులో, మనం అర్థం చేసుకోవాలి. రెహోబాము ఎవరు? రెహోబాము సొలొమోను కుమారుడు కదా. సొలొమోను తర్వాత రాజ్యంలోకి వస్తాడు, తర్వాత దేవుడు డివైడ్ చేస్తాడు. ఇదంతా మనకు తెలిసిన స్టోరీ. అయితే ఎందుకు ఇతడు పాపం చేశాడు? ఏంటి అతను చేసిన తప్పు అంటే, దేవుణ్ణి వెతకటానికి తన మనస్సును నిలుపుకోలేదు. అంటే దేవుణ్ణి వెతకటం అనేది ఆటోమేటిక్ గా జరిగే ప్రక్రియ కాదు. We need to seek the Lord. We need to set our heart, okay, to seek the Lord. అంటే మన హృదయము, మన మనస్సు సాధారణంగా అది శరీరానుసారంగా ప్రవర్తించాలని ఇష్టపడుతుంది, భూ సంబంధమైనదిగా ప్రవర్తించాలని ఇష్టపడుతుంది. ఓకే, ఆత్మ శరీరము ఆత్మకును విరోధము. ఎప్పుడు కూడా ఒక రెస్లింగ్, ఒక రైవల్రీ ఈ రెండింటికి ఉంటాయి. ఓకే, మన బోర్న్ అగైన్ స్పిరిట్ ఏమో, నూతన రక్షించబడిన ఆత్మేమో దేవుని సంబంధమైన విషయాలు పైకి చూస్తూ ఉంటే, మన శరీరానుసారమైన మనస్సు, మన ఈ యొక్క మోటల్ బాడీ, శరీర ఆశలు ఇవన్నీ కూడా మనకి కిందకి పుల్ చేస్తూ ఉంటాయి. ఇంకా మనం ఈ లోకంలో ఉన్నాం, ఇంకా ఈ మట్టితో తయారు చేయబడిన ఈ శరీరంలో ఉన్నాం కనుక భూ సంబంధమైన పుల్ కిందకి ఉంటుంది. ఒక ఫైట్ మన మధ్యన కనపడతా ఉంది. ఇది ఇట్స్ ఆబ్వియస్ అనమాట. ఎవరు కూడా ఇందులో ఏమంటాము ప్రత్యేకం ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి కూడా ఈ సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎవరు దేవుణ్ణి వెతకరో, డిలిజెంట్ గా వెతకరో, హృదయపూర్తిగా దేవుణ్ణి వెతకరో, గ్రాడ్యువల్ గా దే ఫాల్ డౌన్. మనకు తెలుసు దావీదు దేవుని హృదయానుసారిగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అతనికి దేవుని ఎంతగానో ఎరిగిన వ్యక్తిగా చూస్తాం. ఎంతో నాలెడ్జ్, ఎంతో రెవల్యూషన్ ఉంది. మెస్సయానిక్ ప్రొఫెసీస్ చేస్తాడు. తన కీర్తనలన్నీ కూడా ఎన్నో అద్భుతమైన లోతైన ఆత్మసత్యాలు రాస్తాడు. ఇంత గొప్ప దావీదు టీన్స్ లో కాదు, 20s లో కాదు, 30s లో కాదు పడిపోయింది. 50 years లో తర్వాత బెత్షెబతో పాపంలో పడిపోయాడు. కెన్ యు ఇమాజిన్ దట్? ఆఫ్టర్ he had walked so long with God, so many years of his walk with God, ఎంతో అనుభవం కలిగిన ఎంతో గొప్ప దైవజనుడిగా ఉన్న వ్యక్తి కూడా బెత్షెబతో ఎందుకు పాపంలో పడిపోయాడు? దేర్ వాజ్ ఎ సీజన్ ఇన్ హిజ్ లైఫ్. తన లైఫ్ లో ఒక సీజన్ దేవుణ్ణి వెతకటం ఆపేశాడు. ఒక వ్యక్తి సడన్ గా పాపంలో పడిపోడు. సడన్ గా మనము ఒక వ్యక్తి పాపం చేయడు. అది జరగడానికి కొన్ని నెలలు, లేక కొన్ని వారాలు, లేకపోతే కొన్ని రోజుల నుంచి అతను దేవుణ్ణి వెతకడం, దేవునితో నడవటం, దేవుణ్ణి సీక్ చేయడం అతను మానేసి ఉంటే తప్ప సడన్ గా ఎవరు పాపంలో పడిపోరు. ఓకే, అందుకే ప్రతి రోజు కూడా మన శిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడించాలని బైబిల్ సెలవిస్తుంది. ఓకే, అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే చాలా మంది క్రైస్తవులు క్రిస్మస్ క్రైస్తవులుగా ఉంటారు కదా, తర్వాత సండే క్రైస్తవులుగా ఉంటారు. సండేనే కనపడతారు వాళ్ళు. మిగతా చోట కనపడరు వాళ్ళు. మిగతా ఏ ప్రార్థన కూడికలో కనపడరు. సండేనే బైబిల్ని దులుపుకొని వస్తారు. ఎందుకు ఇంత సీరియస్ మాట అంటే, మీ యొక్క రక్షణలో భయముతో వణకుతో కొనసాగింపనివ్వండి. అంటే సపోజ్ ఇఫ్ యూ డోంట్ ఫియర్ అండ్ ట్రంబుల్, ఆ భయము, ఆ వణుకు నేను కొనసాగించకపోతే, అంటే స్లోగా భయము నేను కోల్పోతా, దేవుని పట్ల వణుకు నేను కోల్పోతా. గ్రాడ్యువల్ గా నా హార్ట్ ఏమైందంటే హార్డెన్ అయిపోతుంది. సో ఒక వ్యక్తి గ్రాడ్యువల్ గా
మరి ఏమంటాము నశించిపోతాడు. హెబ్రీ పత్రిక అందుకే రాసి ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎలాగో తప్పించుకుంటాము అనేసి రాస్తున్నాడు. అక్కడ వాడిన ఒక పదం ఏంటంటే డ్రిఫ్టింగ్ అన్న పదం వాడతారు ఇంగ్లీష్ లో. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు డ్రిఫ్టింగ్. ఒక పడవ అంత పెద్ద నావైనా అది ఏం చేస్తారంటే ఒక లంగర్ వేసి దాన్ని నిలిపాలి రాత్రంతా. లంగర్ లేకపోతే అది స్లోగా ఆ యొక్క దరిగాలి వచ్చినప్పుడు అది దాన్ని స్లోగా డ్రిఫ్ట్ అయిపోద్ది. అట్లా సముద్రంలోకి ఎటు వెళ్తుందో దానికి తెలియదు. ఒక దిశ, ఒక డైరెక్షన్ లేకుండా సముద్రంలో చిక్కుకుపోద్ది, ఎక్కడేటో వెళ్ళిపోద్ది. సో డ్రిఫ్టింగ్ జరగడానికి అవకాశం ఉంది. ఎవరైనా సరే, ఎంత పెద్ద క్రైస్తవుడైనా, ఎంత పెద్ద పాస్టర్ అయినా, ప్రిన్సిపల్స్ ఆర్ సేమ్. సో అందుకే అంటాడు ఇంత గొప్ప రక్షణ కింద వచ్చాల్లో మీరు నెగ్లెక్ట్ చేయవద్దు. అందుకంటే వి మస్ట్ పే మచ్ క్లోజర్ అటెన్షన్ టు వాట్ యు హ్యావ్ హర్డ్ సో దట్ యు విల్ నాట్ బి డ్రిఫ్టెడ్ అవే. అంటే చాలా కేర్ఫుల్ గా, జాగ్రత్తగా ఉండాలని బైబిల్ సెలవిస్తా ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. అక్కడ రాస్తున్నాడు విశ్వాసం గురించి ఒక డెఫినేషన్. మనం సాధారణంగా 1వ వచనంలో డెఫినేషన్ మనం నేర్చుకుంటాం. ఇక్కడ విశ్వాసానికి కొత్తగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. అదే అండి సంగతి. ఫలం కోసం చూస్తాం. చాలా మంది క్రైస్తవులు దేవుని నుంచి ఒక ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. ఎక్కువ శాతం తప్పేం లేదు. దేవుని బిడ్డలుగా దేవుని నుంచి మనము ప్రార్థన చేసి మనం దేవుని నుంచి ఆయన పొందుకోవాలనేది తప్పేం కాదు. అయితే మిస్ అయ్యేదే విషయం ఏంటంటే ఏం వెతకాలంటున్నాడు? ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఉన్నాడని విశ్వసించి ఎవరిని వెతకాలంట? దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెతికినప్పుడు నాకు ఫలం దయచేస్తాడు. ఫలంని వెతకమని చెప్పట్లేదు. అంటే క్రైస్ట్ ఈజ్ ద సొల్యూషన్, క్రైస్ట్ ఈజ్ ద ఆన్సర్. మన జీవితంలో మన ప్రతి పరిస్థితికి, నువ్వు వెతుకుతున్న ప్రతి సమస్య, ప్రతి సొల్యూషన్ కి క్రీస్తే జవాబు. ఒక మాట చెప్పాలంటే క్రైస్ట్ ది ఆన్సర్, క్రైస్ట్ ద లైఫ్, క్రైస్ట్ ద హీలింగ్, క్రైస్ట్ ఈజ్ ద సొల్యూషన్. సో క్రీస్తుని వెతికితే చాలు, నీకు ఆన్సర్స్ అన్ని వచ్చేసినట్లే అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు నేను క్రీస్తుని వెతకలేదు. ఎఫెసీ 1:4 చూస్తాము, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆయన క్రీస్తులో పెట్టాడు. పరసంబంధమైన అని ఎందుకన్నాడు అక్కడ? ఎనీ గిఫ్ట్ దట్ కమ్స్ ఫ్రమ్ దేవుని బిడ్డలుగా ఇప్పుడు నీకు ఏది రావాలన్నా పైనుంచి రావాల్సింది, ఈ లోక సంబంధంగా అనేది కాదు. నీకు ఈవెన్ ఏ బ్లెస్సింగ్ అయినా యూ మస్ట్ రిసీవ్ ఫ్రమ్ గాడ్. అందుకే జేమ్స్ యాకోబు పత్రికలో అంటున్నాడు, విశ్వాసం లేకుండా దేవుని గురించి మేము పొందుకోలేమనేసి. సో ఫెయిత్ ఈస్ ద ఛానల్ అన్నమాట టు రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. పరలోకమందున మా తండ్రి అనేసి మనం ప్రార్థన చేస్తూ నీ నామము, నీ చిత్తము, నీ రాజ్యం గురించి చేసిన తర్వాత మా అనుదిన ఆహారం దయచేయము. దేవుని బిడ్డలుగా ఈవెన్ అవర్ ఫిజికల్ నీడ్స్, తర్వాత మన నెసెసరీ థింగ్స్ అన్ని కూడా నువ్వు ప్రార్థన ద్వారా దేవుని నుంచి పొందుకోవాలి. నువ్వు దేవుని బిడ్డగా మారిన తర్వాత నీకు సోర్స్ ఒక్క దేవుడే. దేవుడు తప్ప నీకు వేరే సోర్స్ లేదు. అటు ఇటు చూస్తే వ్యర్థం అనమాట. అలా కాకుండా అన్నిటిగా ఉండడం బెటర్, వాళ్ళన్నా బెటర్గా ఉంటారు అటు ఇటు చూసేవాళ్ళు. సో మనం ఏదైనా పైనుంచి పొందుకోవాల్సిందే కనుక ఒకటే ఛానల్ ఉంది, దట్ ఈస్ ఫెయిత్ అనమాట. యేసునందు విశ్వాసం. సో ఏంటి ఇక్కడ విశ్వాసం అంటే ఏమని చెప్తున్నాడు? ఆయనను వెతకటమే విశ్వాసము. ఎవరు యేసుక్రీస్తును వెతకటం లేదో వారికి విశ్వాసం లేదు అని అర్థం. అక్కడ యేసుక్రీస్తుని వెతకడం ఆపేస్తే వారికి ఇంకా విశ్వాసం లేనట్లే, వారు ఏం పొందుకోలేరు. ఇంకా వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మొదట నా రాజ్యమును, నా నీతిని మీరు వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడుతుంది. ఏ మనిషి లోకంలో మనుషులు ఏమి తింటామా, ఏం త్రాగుతామా, ఏం ధరించుకుందాం అంటే అవర్ నీడ్స్ గురించి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు, దుఃఖపడతారు. నిజానికి ఎంత ప్రామిస్ తెలుసా వాక్యం? నిజంగా ఎంత అద్భుతమైన విషయం అది. దేవుని బిడ్డలుగా నువ్వు ఏ విషయం గురించి చింతించవలసిన అవసరం లేదు అని బైబిల్ సెలవిస్తాడు. మీరు గమనిస్తే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము
6వ వచనం కదా, 4:4 ఆనందించండి, నేను మరలా చెప్తాను ఆనందించండి అన్న తర్వాత దేనిని గూర్చి మీరు చింతపడవద్దు, ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం, దేవుని సమాధానము మీ హృదయములకు తలంపులో కావలిగా ఉండును. యూ విల్ ఫైండ్ రెస్ట్ అన్నమాట. విశ్రాంతిలోకి ప్రవేశిస్తాము. ప్రతి భారము, విచారము, యాంగ్షియస్ థాట్స్ అన్ని ఆయన పాదాల దగ్గర పడేయాలని ప్రభు కోరుతా ఉన్నాడు. విచారం ఏదైనా ఒక దాని గురించి మనం ఇంకా విచారిస్తున్నాము అంటే అని అర్థం ఏంటి? ఫెయిత్, ఫియర్ ఒక చోట ఉండడానికి అవకాశం లేదు. అక్కడ నాకు ఫెయిత్ లేదని అర్థం. ఫెయిత్ కి డెఫినేషన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫెయిత్ అంటే సీకింగ్ గాడ్. నేను పోయిన ఆదివారం మనం ఒక మాట చూసాం. నీ విశ్వాసం ఎంత నీకు విశ్వాసం ఉంది అంటే దానికి మెజర్మెంట్ అంటే తెలుసా? ఎంత బైబిల్ వర్సెస్ తెలుసని కాదు, ఎంత అద్భుతంగా ప్రీచ్ చేయగలవని కూడా కాదు, ఎంత నువ్వు విధేయత చూపుతున్నావో అంతే నువ్వు యాక్చువల్ గా నమ్ముతున్నట్టు లెక్క. ఓకే, నీ లైఫ్ లో ఎంత నాలెడ్జ్ ఉందని కాదు, ఎంత నువ్వు నిజంగా ప్రాక్టీస్ లో పెట్టావో అంత మాత్రమే నువ్వు విశ్వసిస్తున్నావు. అంటే యువర్ ఫెయిత్, ది అమౌంట్ ఆఫ్ ఫెయిత్ యూ హ్యావ్ ఈస్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఫెయిత్ యూ హ్యావ్ పుట్ ఇన్ టు యాక్షన్. మిగిలినంతా కూడా యూ హ్యావ్ నో ఫెయిత్ అనమాట. లేదు నాకు నాలెడ్జ్ ఉంది, ఫెయిత్ నో, యూ హ్యావ్ జస్ట్ ఎ మెంటల్ నాలెడ్జ్. ఓకే, ఓన్లీ ఒక మైండ్ లో కొంత నాలెడ్జ్ సంపాదించుకుని. ఈవెన్ డెవిల్ హ్యాస్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ గాడ్. డెవిల్ కి ఏమీ ప్రయోజనం లేదు దానివల్ల. సో సీకింగ్, ఈరోజు నా అంశం ఏంటంటే యేసుక్రీస్తు వారిని వెతకటము. యేసుక్రీస్తు వారిని ఎలా వెతకాలి? అల్లాటప్పగా వెతకూడదు. ఆయన బంగారం కంటేనో, వెండి కంటేనో, వజ్ర వైద్యురాల కంటే, ఈ లోకంలో ది గ్రేటెస్ట్ వెల్త్ కంటే కూడా, గ్రేటెస్ట్ ఎడ్యుకేషన్ కంటే కూడా, ఈ లోకంలో మరి దేనికంటే కూడా ఆయన శ్రేష్టమైన వాడు, గొప్పవాడు ఆయన. అవి ఆయన తీసిగా నీకు దొరకడు. ఐ టెల్ యూ ది ట్రూత్. ఒక కండిషన్ ఉంది. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనంలో ఒక క్లూ ఉంది అక్కడ మనకి. ఎందుకు యేసు ప్రభు వారు లేక దేవుడు అందరికీ ఆయన దొరకడు? ఎందుకంటే అక్కడ ఒక కండిషన్ చెప్తారు. ఏంటది? 13. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల. పూర్ణ మనస్సు కావాలి ఆయనకి, హాఫ్ హార్ట్ కాదు. ఓకే, అది ఆయన ఇష్టపడ్డాడు. ఆయన తను రివీల్ చేసుకోలేడు. చూడండి, ఇప్పుడు పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. విచారణ చేయటం అంటే ఏంటి? ఎంక్వైరీ చేయటం. ఆయన ఎలా ఉంటాడు? నీకు ఆశ ఉండాలి, బైబిల్ చదవాలి. నేను ఆశ్చర్యపోతుంటాను. ఎవరన్నా వచ్చి దేవుడి గురించి అడుగుతారేమో, నన్ను నేర్చుకోవాలని ఆసక్తి ఉంటుందేమో అని ఎదురు చూస్తుంటాను. హార్డ్లీ ఐ సీ పీపుల్ హూ హ్యావ్ దట్ హంగర్ అండ్ థర్స్ట్. నా చిన్నతనం నాకు గుర్తు. ఇంకా నేను ప్రభువుని తెలుసుకుని గంటలు నేను విసిగించేవాడిని మా ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో. అదేంటి ఇదేంటి, నా బైబిల్ అర్థం కాకపోతే పరిగెత్తేవాడిని గంటలు. నైట్ అంతా ఆల్ నైట్ బైబిల్ చదివిన దినాలు ఎన్నో ఉన్నాయి. ఓకే, ఒక హెల్దీ బేబీ, ఒక న్యూ బోర్న్ బేబీ హెల్దీగా ఉందని గుర్తిందంటే దే హ్యావ్ ఎ ట్రూ హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ గాడ్. ఆయన పొందుకోవటం కోసం ఒక సాటిస్ఫాక్షన్. ఎంత తాగినా, ఎంత తిన్నా, ఈ యొక్క ఆహారం ఎంత వెతికినా అది తృప్తి తీరదు. ఓకే, లేకపోతే సీరియస్లీ వీఆర్ ఇన్ ఎ ట్రబుల్, స్పిరిచువల్ ట్రబుల్ గా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. పూర్ణ హృదయంతో నన్ను గురించి విచారణ చేయాలి, అడగాలి, ప్రార్థన చేయాలి. డౌట్స్ వస్తే బైబిల్ సర్చ్ తీసుకోవాలి, కామెంటరీస్ తీసుకోవాలి. యూ మస్ట్ హ్యావ్ ఎ డిజైర్ టు నో మోర్ అండ్ మోర్ అండ్ మోర్. నీకు తెలుసా అసలు పౌలు అసలు నిజమైన మన కాలింగ్ ఏంటో చెప్పనా? ఐ షో యు స్క్రిప్చర్. ఒక క్రిస్టియన్ కాలింగ్ ఏంటంటే, మనం ఎందుకు దేవుడు రక్షించాడంటే అపోస్తలుల కార్యం 17లో చూస్తాము. ద వెరీ పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్, తడవులాడి ఆయనను కనుగొందురేమో అని మొట్టమొదటిగా అపోస్తలుల కార్యం 17వ అధ్యాయము 27వ వచనం. ఎందుకు మనల్ని తయారు చేసిన డైరెక్ట్ గా 27కి వచ్చేసాయి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని. తడవులాటం అంటే ఏంటి? డైరెక్ట్ గా వాళ్ళు కనపడతాడా? ఎవరు తడవులాడతారు మామూలుగా?
గుడ్డివాడు కదా, కళ్ళు లేవు నాకు, తడుముకుంటా ఇది అది ఇది రోడ్డు లేకపోతే ఇది తలుపు అని తడువు అనుకుంటూ వెళ్తాడు గుడ్డివాడు. అంటే యు సర్చ్ ఫర్ దట్ అన్నమాట. ఇది కనపడదు ఏది, అన్లెస్ యు సర్చ్, యు మేడ్ ఎ సర్చ్ ఫర్ దట్. దేవుడు అక్కడ ఎందుకు దేవుడు కనపడంటే పరీక్ష అది. దేవుడు పరీక్షిస్తాడు. ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్, ద మోస్ట్ ప్రెషియస్ గాడ్. అంతకు మించిన వేరే విషయం లేదు. పౌలు అందుకే అంటున్నాడు, అతి శ్రేష్టమైన నా ప్రభువైన యేసుక్రీస్తు గురించిన జ్ఞానమును నేను తెలుసుకోవడం కోసం. గబగబా ఇచ్చేస్తాడా దేవుడు నీకు? నో, యూ హ్యావ్ టు పే ద ప్రైస్. ఈ లోకంలో ఒక బంగారం జాయ్ అలుకాస్ గారు కంపెనీస్ ఉన్నాయి కదా, మలబార్ లో డైమండ్ కొనాలంటే ఎన్ని వేలు లక్షలు పెడతారు జనాలు. బికాస్ ఇట్స్ వాల్యుబుల్ థింగ్. యూ హ్యావ్ టు పే సమ్ ప్రైస్. అంతకంటే అతి శ్రేష్టమైన నా ప్రభువైన యేసుక్రీస్తు గురించిన జ్ఞానము కొరకు ఇదిగో నేను నష్టపరుచుకుంటున్నాను, నేను పెంటతో సమానం ఎంచుకుంటున్నాను. ఐ టెల్ యూ, అన్లెస్ యూ పే ద ప్రైస్ యూ కెన్ నాట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్. క్రీస్తు రివీల్ కాడు. ఈరోజు ₹1 ఇవ్వడానికి కూడా చాలా మందికి దేవుని రాజ్యంలో ఇష్టం ఉండదు. అతి శ్రేష్టమైన ఈ జ్ఞానం ఎలా వస్తుంది? సాక్రిఫైస్ లేకుండా, వెల చెల్లించే మనసు లేనప్పుడు, ఒక పైసా పెట్టే మనసు లేనప్పుడు, ఒక గంట దేవుని కోసం పెట్టే మనసు లేనప్పుడు, దేవుని కోసం ఒక ఎక్స్ట్రా మైల్ వెళ్ళి ఒక చిన్న అవమానము నిందను భరించే మనసు నాకు లేనప్పుడు, అప్పుడంగా దేవుడు తన జ్ఞానాన్ని ప్రత్యక్షిస్తాడనుకుంటున్నారా? నో. వారు జీవితాంతము అదే స్థితిలో ఉండిపోతారు. ఆ స్టంటెడ్ గ్రోత్ లో ఇమ్మెచ్యూర్డ్ గా పిల్లలానే ఉంటారు. వారి స్థితి మారదు. అదే గొడవలు, అదే కొట్లాటలు, అదే అశాంతి, అదే దరిద్రము, అదే శాపంలో ఉండిపోతారు. యేసుక్రీస్తు యొక్క జ్ఞానము, యేసుక్రీస్తు ఉన్న జీవం, ఎఫెసీ పత్రికలో అంటున్నాడు, ది అన్ఫాథమబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్. అది ఆ లోతైన క్రీస్తు యొక్క మహిమ, ఆ గుణాతిశయములు, అది బంగారం వెండి కంటే శ్రేష్టమైనది. యేసులో ఉన్న నేచర్ అది, ఆ జీవమును సంపాదించుకోవాలి మనం. నాలెడ్జ్, దట్ ఈస్ ద క్రైస్ట్ రెవల్యూషన్ అన్నమాట. అదేంటంటే ఆయన చేతిలో ఉంది రెవల్యూషన్ అనేది. ఆయన ఎవరికి రివీల్ చేస్తాడో వారికే రివీల్ చేస్తాడు, అందరికి రివీల్ చేయడం. ఆయన ఆసక్తి కలిగి దాన్ని వెతకాలంట. వెల చెల్లించకుండా, ఆ మనసు మనకు లేకుండా, విడిచిపెట్టకుండా, లేకపోతే మనం ప్రభు దగ్గర నుంచి ఏమి పొందుకోలేమన్న విషయాన్ని మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. సో తడవులాడి కనుక్కోవాలండి. పరీక్ష అది అందరికి కనపడ్డా. ఆయన వెతికే వానికి ఆయన దొరుకుతాడు. ఎలా వెతకాలి? పూర్ణ హృదయంతో, నా పూర్ణ శక్తితో, నా పూర్ణ బలముతో. ఎంత లేజీగా తయారవుతున్నారు క్రైస్తవులు ఈరోజు నేను చూస్తూ ఉన్నాను. దే హ్యావ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. దే హ్యావ్ టైమ్ టు షాప్, దే హ్యావ్ టైమ్ టు వాచ్ మూవీస్, క్రిస్టియన్స్ గా ఉండి, ఓకే, మొబైల్లో, లేకపోతే ఫర్ ఎవ్రీథింగ్, రెస్టారెంట్స్. ఈ లోకంలో ఇది అది కాదు. బట్ హౌ మచ్ క్వాలిటీ టైమ్ వీఆర్ స్పెండింగ్ టు నో దిస్ గాడ్. ఒకసారి అపోస్తల కార్యాల్లో పౌలుకి దేవుడు ఏమంటాడు చూపిస్తాను. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయము 14వ వచనం. దిస్ ఈస్ ద కాల్, ద రియల్ కాల్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ప్రతి క్రైస్తవుని మీద ఉన్న దేవుని యొక్క పిలుపు ఏంటంటే ఇక్కడ రాయబడింది చూడండి. మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును, ఆ నీతివంతుణ్ణి చూచుటకును. చూడండి కేర్ఫుల్. తన చిత్తమును తెలుసుకొనుటకు, దేవుని యొక్క చిత్తము నీ పట్ల ఏముందో నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకొనుటకును, ఊరికే తెలియబడదు, అది రివీల్ చేయబడదు. అది అన్లెస్ యూ సీక్ ఫర్ దాట్. ప్రభు నేను ఎందుకు బతుకుతున్నాను, నా బతుకు అర్థమేంటి అసలు? రోజు లెగుస్తున్నాను, పండుకుంటాను, ఉద్యోగం చేసుకున్నాను, డబ్బు సంపాదిస్తాను, ఎంతో కొంత తింటున్నాను, పండుకుంటాను. డేస్, ఇయర్స్, వీక్స్, మంత్స్, ఇయర్స్ పాస్ అయిపోద్ది. కొన్నాళ్ళు పోతే లైఫ్ కూడా అయిపోద్ది. దేర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ రిగ్రెట్ రేపొద్దున. ఆయన ఎదుట మనం ఎలాగ ఏ ముఖం పెట్టుకొని నిలబడతాం మనం? ప్రభు క్వశ్చన్ చేస్తాడు, నేను ఎందుకు భూమి మీదకి పంపాను? ఎందుకు నేను ఇంతకాలం బతికింపజేశాను? ఎందుకు నేను నా కుమారుని కోసం ప్రాణం పెట్టించేలా చేశాను? వాట్ హ్యావ్ యూ డన్ విత్ మై సన్? నీ పట్ల చిత్తం, నా చిత్తం ఇది, బట్ వాట్ డిడ్ యూ డూ? మెజారిటీ ఆఫ్ ద చర్చ్ కి అసలు దేవుని చిత్తం ఏంటో తెలియదు. ఎందుకంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. వారికి ఏమి ఇంట్రెస్టెడ్ అంటే వారి యొక్క ఓన్ పర్సనల్ అంబిషన్స్, ఓన్ చిత్తము వాళ్ళ చేత ఆక్యుపై ఉన్నారు కనుక
ఆ దేవుని చిత్తం వెతకాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి, నా పట్ల ప్రభు ఉద్దేశం ఏంటో ఆలోచన కూడా లేకుండా ఈరోజు మనుషులు అందరూ బిజీ అయిపోతున్నారు. టైం లేదు. దే హ్యావ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఎ వెరీ సాడ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ ద చర్చ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవుని చిత్తం ఏంటో నా పట్ల కనుక్కోవాలి. ఇప్పటికిప్పుడు దేవుడి చిత్తం తెలిస్తే ఎంతమంది విధేయత చూపడానికి రెడీగా ఉన్నారు? దమస్కు మార్గంలో పౌలు పట్ల దేవుని చిత్తం రివీల్ అయిన వెంటనే పౌలు సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. ఇక అర్థమైపోయింది తనకి. ద గ్రేటెస్ట్ నాలెడ్జ్ ఏదైనా ఒక వ్యక్తి సంపాదించుకోగలిగింది ఏదైనా ఉంది అంటే టు నో ద విల్ ఆఫ్ గాడ్. ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ అవడం కాదు, కలెక్టర్ అవడం కాదు, కోట్లు సంపాదించడము, లేదా CEO అవడం కాదు. ఈ లోకంలో ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏదైనా ఉందంటే దేవుని చిత్తం మీద తెలుసుకుని దాన్ని చేయటమే. దేవుడు నన్ను వాచ్మెన్ గా ఉంచాడు అనుకోండి, దాని దేవుని చిత్తం అయితే నా జీవితాంతం నేను వాచ్మెన్ గా ఉండటమే దేవుని చిత్తం. పశువులు కాసుకునే వాడిగా నన్ను ఉంచితే పశువులు కాసుకుంటూ నేను జీవితాంతం నేను గడుపుతాను. నువ్వు బఠానీలు అమ్ముకోవాలి చెట్టు కింద అని దేవుడు చెప్తే బఠానీలు అమ్ముకుంటూ జీవితాంతం గడపాలి. అది దేవుని చిత్తం తెలుసుకోవడం అంటే. దేవుని చిత్తంలో లేనిది నేను ఏది చేసినా అది బూడిది అనమాట. దేవుని రేపొద్దున ఇట్ ఫిట్స్ ఫర్ నథింగ్, ఇట్ అమౌంట్స్ నథింగ్ ఫర్ యూ, ఇట్స్ రబ్బిష్ అన్నమాట. ఒక సాక్ష్యం మనం సంపాదించుకోవాలి. ఏంటో తెలుసా? రేపొద్దున దావీదు సంపాదించుకున్న సాక్ష్యం, పౌలు సంపాదించుకున్న సాక్ష్యం, పేతురు ఏంటి వాళ్ళ సాక్ష్యము? నా విశ్వాసము నేను కాపాడుకున్నాను, నా పరుగు పందెం నేను తుదముట్టించాను, మంచి పోరాటము నేను పోరాడాను. ఒక బ్రతుకు అంటే అదే అనమాట. మన జీవితంలో ఏదైనా ఒక మీనింగ్ఫుల్ లైఫ్ ఉంది, ఒక డే మీనింగ్ఫుల్ గడిచింది అంటే ఏంటంటే ఆయన కొరకు, ఆయన రాజ్యం కొరకు ఏదైనా ఒక ప్రొడక్టివిటీ నా జీవితంలో ఆయన చిత్తం చేయటమే. అంతకు మించిన మీనింగ్ఫుల్ లైఫ్ ఇంకోటి లేదు. దావీదు గురించి చెప్పడం మాట ఏంటంటే తన తరము వారిలో దేవుని చిత్తం అంతా చేసిన తర్వాత తను ప్రభువును నిద్రించాడంటే he served God's purpose in his generation. ప్రీవియస్ జనరేషన్ గురించి నేను అడగడు. ఈ రోజు నా చిత్తము ఈ జనరేషన్ తో లింక్ అయి ఉంటుంది పిల్లలు. ఓకే, నెక్స్ట్ జనరేషన్ కి దేవుడిని నాకు లెక్క అడగడు. నేను ఎవరిని సర్వ్ చేయాలంటే ఈ లోకంలో ఎవరికి విట్నెస్ చేయాలంటే ఈ లోకంలో నా కాంటెంపరీస్ ఇప్పుడు మాత్రమే దేవుడు లెక్క అడుగుతాడు నన్ను. సో ఏమంటున్నాడు? ఫస్ట్ టు నో ద విల్ ఆఫ్ గాడ్. సెకండ్ వన్ ఏంటంట? ఆ నీతిమంతుణ్ణి చూచుటకును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆ నీతిమంతుణ్ణి చూచుటకు మన కనులు తెరవబడాలి. ఈ కనులు యేసుక్రీస్తును చూడటం కోసమే మనం కోరుకోవాలి. ఇంక ఏది చూడడానికి ఇష్టపడొద్దు. దయచేసి ఒక కమిట్మెంట్ తీసుకున్నాను ఈరోజు మై చర్చ్. ఒక యంగ్ బ్రదర్ గత 3-4 వారాల నుంచి నేను యూట్యూబ్ చూడను అని ఒక తీర్మానం చేసుకొని, యంగ్ బ్రదర్, వెరీ యంగెస్ట్ ఆఫ్ ఆల్, ఒక కమిట్మెంట్ తీసుకొని నేను దేవుణ్ణి, యేసుక్రీస్తు, నేను వాక్యం ఆయన తప్పని నేను ఈ లోకంలో చెత్త నేను చూడను అని ఒక కమిట్మెంట్ తీసుకున్నాను. అండ్ హిస్ లైఫ్ స్టార్టెడ్ చేంజింగ్. యోబు తన కంటితో ఒక నిబంధన చేసుకుంటాడు. నేను ఈ కంటితో నేను కన్యకను నేను చూడను. ఎందుకంటే ఆ ఐస్ ఆర్ డేంజరస్ ఐస్. ఇది ద లస్ట్ఫుల్ ఐస్, ఇట్స్ ఫుల్ ఆఫ్ లస్ట్ అన్నమాట. ఇట్ హాస్ అ లస్ట్ ఫర్ ద వరల్డ్ అన్నమాట. లోకంలో అన్ని విషయాలు కావాలని కోరుకుంటుంది. ఇక నువ్వు యేసుక్రీస్తుని చూసే కన్నా ఎక్కడ వస్తుంది నాకు? యూ కెనాట్ సీ బోత్. ఈ పరిశుద్ధిని, ఈ నీతిమంతుని చూడాలంటే యూ హ్యావ్ టు కీప్ ఇట్ ప్యూర్. హృదయ శుద్ధికల వారు ధనిలు, వారు ప్రభువును చూచెదరు, వారిదే రాజ్యం. సో ఈ నీతిమంతుని చూడాలి అన్న ఆశ తప్ప ఇంకొక ఆశ మనకి ఉండకూడదు క్రైస్తవులుగా. నేను ఉన్నది బైబిల్లో ఉన్నదే చెప్తాను కానీ ఎక్స్ట్రాగా నేనేం చెప్పట్లేదు నీకు. బైబిల్ ఏదైతే ఉందో ఉన్నదే మనకి టూ మచ్ అయిపోయింది ఈరోజు చర్చ్కి. చాలా మంది దీన్ని యాక్సెప్ట్ చేయలేరు. బట్ దిస్ ఇస్ ద ట్రూత్. ఏమంటున్నాడు ఇక? ఆయన నీతిమంతును చూచుటకును, ఆయన నోటి మాట వినుటకును, ఆయన నోటి మాట వినుటకును ఎవ్రీ డే నిన్ను నియమించి. ఇది కాలింగ్, మన మీద ఉన్న కాలింగ్. ఎంతమంది సీరియస్ గా దేవుడి యొక్క మాట వింటున్నారు ఎవ్రీడే? అండ్ ఎవ్రీడే ఆయన ప్రభు ఈరోజు నీ చిత్తం ఏంటి ఆయన? నిన్ను నేను చూశానా? ప్రభుని కనుగొన్నామా మనం? ఆయన మహిమను కనుగొన్నామా? ఈ కళ్ళు నాకు తెరవబడ్డాయా? నా చెవులు తెరవబడ్డాయి దేనికి? ఆయన స్వరం వినటానికి. మరి ఆ ఉత్తమమైనది ఎంచుక ఆయన పాదం దగ్గర పడిగాపులు కాస్తాం. ఆయన గుమ్మముల యొద్ద, ఆయన వాకిల యొద్ద కూర్చొని పడిగాపులు కాయాలి, వేచి ఉండాలి. ఎంతసేపు వేచి ఉంటాం దేవుని స్వరం వినడం కోసం?
దేవుని స్వరము వినుట కొరకు వేచి ఉండాలి. ఆయన టెస్ట్ చేస్తాడు. అందరితో మాట్లాడు. ఆయన మార్తతో మార్తకి ఇంట్రెస్ట్ లేదు అసలు. షీఈస్ బిజీ విత్ సో మెనీ థింగ్స్. అందుకే తన లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఫ్రస్ట్రేషన్ తో ఉంటుంది, క్వశ్చన్స్ తో ఉంటుంది, కంప్లైంట్స్ గ్రంబ్లింగ్ తో ఉంటుంది, ఎప్పుడు మనశ్శాంతి లేకుండా ఉంటారు. లాట్స్ ఆఫ్ కంప్లైంట్స్ అనమాట. బికాస్ షీ హస్ నెవర్ సాట్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. మన యొక్క పిలుపు ఏంటంటే ఆయన స్వరం విని, ఒక్క మాట ఆయన స్వరం వింటే చాలు. ఐ టెల్ యూ, ఇనఫ్ అనమాట. ఆ దినమంతా నీకు అది కృపనిస్తుంది, ఆ దినమంతా నీకు శక్తినిస్తుంది. ఈరోజు సీరియస్ గా మన క్రైస్తవ్యాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని సీరియస్ గా తీసుకోకపోతే వచ్చే నష్టాలు కూడా చెప్తాను మీకు. దేవుణ్ణి సీక్ చేయడం అంటే ఇది. ఇలా దేవుణ్ణి సీక్ చేసే వారి జీవితాల్లో వారు అడగాల్సిన అవసరమే లేదు, వారు ప్రార్థించాల్సిన అవసరమే లేదు. ఐ కెన్ టెల్ యూ, ఐ కెన్ టెస్టిఫై. నువ్వు అడగక మునిపే నీ అక్కర్లన్నీ దేవుడు ఒక్కొక్కటి నీకు ఇచ్చుకుంటూ వెళ్తాడు. ఆయన మహిమ ఐశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరత తీర్చుకుంటూ పోతాడు. నీ హృదయంలో సమస్త జ్ఞానంకు మించిన సమాధానం నీకు ఉంటుంది. జాయ్ ఆఫ్ ద స్పిరిట్ ఉంటుంది. ముఖము ప్రకాశమానంగా వెలుగుతూ ఉంటుంది. అందరూ ఆశ్చర్యపోతారు. నేను చూసి ప్రాబ్లమ్స్ లేవని అనట్లేదు. ఇన్ ద మిస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అవి నేనేం చేయలేవు, అవి నేనేమి చేయలేవు అన్నమాట. పెయిన్ ఉండదని కాదు. ఇన్ ద పెయిన్ యూ విల్ రిజాయిస్. ఇన్ ద పెయిన్ యూ విల్ shouts, you will have the shouts of praise and you will sing. ఇది సీకింగ్. దేవుణ్ణి వెతకటం అంటే, దేవుని వెతకకపోతే ఏమైందో ఎంత ప్రమాదమో చెప్తాను. లూకా సువార్తకు వద్దాం ఒకసారి. there is no neutral ground in Christianity. స్టాటిక్ క్రిస్టియానిటీ అనేది లేదు. ఎందుకు చెప్తాను? ఇట్ ఈస్ నాట్ ఏ రిలీజియన్. ఒక రిలీజియన్ లో గ్రోత్ అనేది ఉండదు. రిలీజియన్ లో స్టాటిక్ గా ఉంటారు. నేను ఎన్నో సంవత్సరాలు ఒక రిలీజియన్ ని ఫాలో అయ్యాను. ప్రతిరోజు అదే పంత్, అదే శ్లోకాలు, అదే పూజ, అదే మెథడ్, అదే విధంగా ఉంటారు. దెర్ ఇస్ నో ప్రోగ్రెస్, దెర్ ఇస్ నో ఏమంటాము చేంజ్ ఇన్ అవర్ లైఫ్స్. క్రైస్తవ్యము కూడా ఈరోజు చాలా మందికి ఒక మతమే, ఒక రెగ్యులర్ యాక్టివిటీనే. ఓకే, ఈరోజు గురువారం చర్చికి అటెండ్ అవ్వాలి, ప్రార్థనకి అటెండ్ అవ్వాలి, ఆదివారం చర్చికి వెళ్ళాలి, రావాలి, కథం, బైబిల్ పక్కన పెట్టాలి, దేవునికి ఎంతో కొంత చందా పడేయాలి. ఓకే, దేవునికి ఎంతో కొంత డబ్బు. గాడ్ ఈస్ నాట్ ఎ బెగ్గర్ ఫర్ యువర్ మనీ. అసలు ఆయన నీ డబ్బే అవసరం లేదు. ఓకే, ఆయనకి కావాల్సింది రిలేషన్షిప్. ఆయనకి కావాల్సిన ఒక రిలేషన్షిప్. క్రైస్తవ్యం అంటే ఒక యేసుక్రీస్తుతో ఒక సంబంధం. ఇది ఇట్స్ ఎ లవ్ రిలేషన్షిప్. లవ్ అంటే సాక్రిఫైస్ ఉంటుంది. గుర్తేంటి? నేను దేవుని ప్రేమిస్తున్నాను అనడానికి అందులో సాక్రిఫైస్ ఉంటుంది, అందులో ఒబీడియన్స్ ఉంటుంది, ఫెయిత్ ఉంటుంది. నేను నమ్ముతాను నా ప్రభువుని. ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ఎనీథింగ్ ఎల్స్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఏమంటాం యేసుక్రీస్తు ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన నేను ఎరిగిన జ్ఞానమును బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. మరి దేన్ని బట్టి ఆధారపడదు? బేస్డ్ ఆన్ ద నాలెడ్జ్ ఆఫ్ యువర్ బిలవర్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఎరగాలి. అందుకే ఓకే, లూకా సువార్త ఒకసారి, లూకా సువార్త కొద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయం 23 నుంచి చదువుదాం. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. చెప్పండి, చూసారా ఈ మాట? మీరు చదివారు, ఆలోచన చేశారా? చాలాసార్లు బైబిల్ మనకు అర్థం కావద్దని స్కిప్ చేసి ఫాస్ట్ ముందుకు వెళ్తూ ఉంటాం. నేను కూడా చాలాసార్లు ఎంత ఎక్కువ నేను ఫోకస్ పెట్టలే ఈ వాక్యం మీద. దేవుడు సీరియస్ గా వార్న్ చేయమని ఈ వాక్యం నాకు చూపించాడు. చర్చికి వార్న్ చేయమని దేవుడు నాకు సీరియస్ గా ఈ వాక్యం నాకు చూపించాడు. ఏంటి తెలుసా? హీ హూ ఈస్ నాట్ విత్ మీ ఈజ్ అగేన్స్ట్ మీ. నువ్వు యేసుక్రీస్తు వారితో నువ్వు లేకపోతే నువ్వు ఆయనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు లెక్క. నువ్వు ఆయనతో సమకూర్చకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ఎ బిజినెస్ ఆఫ్ గ్యాదరింగ్ సంథింగ్ ఆర్ అడ్వాన్సింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యంలో నువ్వు ఉపయోగపడట్లేదు, గ్యాదరింగ్ లో లేవు అంటే నువ్వేం చేస్తున్నావు అంటే స్కాటర్ చేస్తాను, నేను దేవుని రాజ్యాన్ని నష్టపరుస్తున్నాను, దేవుని పక్షం నువ్వు లేకపోతే దేవునికి విరోధంగా ఉన్నాను, నేను ఐఎమ్ వర్కింగ్ అగేన్స్ట్ గాడ్. చాలా మందిని అర్థం చేసుకోరు. యాక్టివ్ గా నేను దేవుణ్ణి సీక్ చేస్తూ, యాక్టివ్ గా నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ముందుకు వెళ్ళట్లేదు అంటే యు ఆర్ అన్ ఎనిమీ ఆఫ్ గాడ్. యు ఆర్ వర్కింగ్ అగేన్స్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యు హావ్ జాయిన్డ్ హ్యాండ్స్ విత్ ద డెవిల్. సాతానుతో కలిసి నేను పనిచేస్తున్నాను అర్థం ఇక్కడ. దీని అర్థం ఎలా చెప్తాను?
కిందకు వద్దాం 24 నుంచి. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అంటే ఏంటిది? రక్షణ అన్నమాట. రక్షణ పొందిన వ్యక్తి ఏంటంటే హీస్ గాట్ రిడ్ ఆఫ్ ఆల్ ద డీమన్స్, లేకపోతే ఆ ఈవిల్ సంబంధించిన పోయి అతని క్లియర్ గా దేవుని నమ్ముకుంటాడు, దేవుని బిడ్డగా మారతాడు. ఓకే, హీస్ బికమ్ ఎ క్రిస్టియన్ నౌ. అది విశ్రాంతి వెతుకుచు, అది దయ్యం అంట వెళ్ళిపోయినాక విశ్రాంతి వెతుకుతూ నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్లి తనకంటే చెడ్డవైన మరి 7 ఆత్మలను వెంటబెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పెను. మొదటి దానికంటే చెడ్డదైపోయింది, వర్స్ట్ గా మారిపోయింది అన్నమాట. మీలో ఉన్న వెలుగు ప్రకాశింపనివ్వండి. లెట్ యువర్ లైట్ షైన్ ఇన్ దిస్ వరల్డ్. ఒకవేళ ఆ లైట్ కనుక మీరు షైన్ అవ్వకపోతే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ లైట్ ఇన్ యూ, విద్ ఇన్ యూ, దాన్ని కనుక మీరు ప్రకాశించకపోతే ఏమైతుందంట? మీలో ఉన్న వెలుగు చీకటిగా మారిపోద్ది. ఆ చీకటి ఏమైందంట? గొప్పది, ఇట్స్ టెరబుల్, భయంకరమైనది. ఒక క్రైస్తవుడుగా మారిన తర్వాత దేవుని రాజ్యానికి అతను ఉపయోగపడకపోతే అతను నష్టాన్ని కలుగజేస్తాడు. అతని యొక్క ఆత్మీయ స్థితి ఇంత ముందు కంటే వర్స్ట్ గా తనకు తాను ఎంతో కీడు కలుగు చేసుకుంటాడు. అతనికి రక్షణ రాకుండా ఉంటేనే మేలని పేతురు పత్రిక రాస్తున్నాడు. పేతురుకి ఒకసారి వద్దాం. 2వ పేతురు 2వ అధ్యాయం 19 నుంచి చదువుతాం. 2వ పేతురు 2వ అధ్యాయము 2వ వచనం నుంచి. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి 2వ పేతురు 2వ అధ్యాయము 19 నుంచి. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును గదా. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత, ఏంటి? రక్షణ పొందిన తర్వాత చక్కగా దేవుని వెతుకుతూ మంచి సాక్ష్యం కలిగి ప్రార్థనా జీవితం కలిగి ముందుకు వెళ్తూ మంచిగా జీవిస్తున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. మరి చెడ్డది ఎందుకు అవుతుంది? అలానే ఉండొచ్చు కదా. ఇంతకుముందు ఎంత వర్స్ట్ గా ఉన్నాడు అంతే వర్స్ట్ గా ఉండొచ్చు కదా. He's become even worse than the previous state అవుతున్నాడు. ఓకే, కిందకి వద్దాం. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు. అసలు రక్షించబడకుండా ఉంటేనే మేలు. అన్ని జనులకి ఎక్కువ హోప్ ఉంటది. అన్ని జనులకి ఈ నామకార్థ క్రైస్తవుల కంటే ఎక్కువ హోప్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి రక్షణ రాదు కాబట్టి ఒకరోజు ప్రభుని తెలుసుకుని రక్షించబడతారు. నామకార్థ క్రైస్తవ్యం ఎవరైతే జీవిస్తున్నారో, పేరుకి క్రైస్తవ్యము, వీళ్ళకి హోప్ ఉండదు. వీళ్ళు ఇంకా వర్స్ట్ గా మారిపోతుంటారు రోజు రోజుకి. ఎందుకు అసలు ఈ స్థితి ఎందుకు వచ్చిందంటే, వీరు తమ హృదయాలు చక్కగా అమర్చి ఊడ్చి సాతానికి ఇన్వైట్ చేస్తుంటారు అనమాట. చాలా జాగ్రత్త. ఒక దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? ఆ హృదయాన్ని అలాగే ఎంటీగా పెట్టేస్తారు. ఎంటీ ఏదో చెప్తారు కదా, ఐడియల్ మైండ్ ఆర్ ఎంటీ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ ప్లే గ్రౌండ్ అంటారు. ఒక క్రైస్తవుడు ఎంటీగా ఉండటానికి వీలు లేదు. ఒక క్రైస్తవుడు లేజీగా ఉండటానికి వీలే లేదు. ఒక క్రైస్తవుడు దేవుణ్ణి వెతకకుండా క్యాజువల్ గా నిద్రపోవడానికి వీలు లేదు. ఒక సోమరిపోతులాగా ఉండడానికి వీలు లేదు. మీకు తెలుసా సుధమ యొక్క పాపం ఏంటో? సుధమ పాపం ఏంటంటే సోమరితనం, ఆహార సమృద్ధి. ఫైనల్ గా దేనికి దారితీస్తున్నది? వ్యభిచారానికి దారితీస్తుంది. దావీదు వ్యభిచారికి ఎందుకు మారాడు? ఒక్క రోజులో మారలేదు. ఓకే, ఇండిఫరెంట్ యాటిట్యూడ్, క్యాజువల్ యాటిట్యూడ్ అన్నమాట. స్లోలీ ఆ యొక్క సెన్సిటివిటీ కోల్పోవడం, దేవుని పట్ల ప్రేమ చల్లారిపోవడం, దేవుని పట్ల భయం గ్రాడ్యువల్ కోల్పోవడం. ఇదంతా ఎందుకు జరుగుతుంది అనుకున్నారు? బికాస్ వీఆర్ నాట్ వర్కింగ్ ఇట్ అవుట్. ఒక ఫ్లేమ్ ఉంది, ఒక మంట వేసుకున్నాం మనం, కట్టెలతో ఒక పెద్ద మంట దగ్గర మండుతూ ఉంది. దీని మీద దాన్ని ఏం చేయకుండా వదిలేసానట్లా కాసేపు
మంట అలానే ఉంటుందా? స్లోగా ఏమైంది, స్టార్ట్ సీజింగ్ డౌన్, స్లోగా తగ్గిపోయి ఒక పాయింట్ వరకు పూర్తిగా ఆరిపోతుంది. అంటే ఆ మంట నేను అలానే కంటిన్యూగా చేయాలి అంటే నేనేం చేయాలి? యూ షుడ్ కీప్ యాడింగ్ ద స్టిక్స్, కీప్ యాడింగ్ ద ఆయిల్. దానికి ఆయిల్ యాడ్ చేస్తుండాలి, ఆయిల్ యాడ్ చేయాలి, లేకపోతే స్టిక్స్ యాడ్ చేస్తూ ఉండాలి. దానికి ఏదో ఒకటి కంటిన్యూస్ గా నేను దాన్ని కలుపుతూ ఉండాలి, ఆ బూడిదని తీసేస్తూ ఉండాలి. ఇఫ్ ఐ డోంట్ టేక్ ఎనీ యాక్షన్, ఇఫ్ ఐ డోంట్ వర్క్ ఇట్ అవుట్, దాన్ని పట్టించుకోకుండా పక్కన పడేస్తే అది చల్లారిపోతుంది. ఈరోజు క్రైస్తవులు ఎందుకు చల్లారిపోతారంటే వాళ్ళు ఏమి చేయట్లేదు కనుక, వాళ్ళు ఐడియల్ గా ఉండిపోతున్నారు కనుక. ఒక క్రైస్తవునికి ఒక ఏమంటామో సమయం, నాకు ఏమంటామో బోర్ కొడుతుంది అని అనకూడదు. క్రైస్తవుడు నీ జీవితంలో ఇంకా సమయం మిగిలిపోతుంది, బోర్ కొడుతుంది, లేకపోతే నేను నిద్రపోతున్నాను, డే టైము అలసిపోయి నిద్రపోవడం గురించి నేను మాట్లాడలేదు. బాగా కష్టపడి నిద్రపోవడం కాదు, సోమరులుగా నిద్రపోవడం అనేది, దేవుని వెతకుండా ఉండడం అనేది ఆల్రెడీ బ్యాక్ స్లైడ్ అయిపోయినట్లే. ఒక వ్యక్తి జీవితంలో 1 గంట వృధాగా గడిపాడు అంటే ఈజ్ ఆల్రెడీ బ్యాక్ స్లైడ్, స్పిరిచువల్ గా బ్యాక్ స్లైడ్ అయిపోయాడు. నీకు సమయం దొరికితే ఆత్మీయంగా జీవం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు తెలుసా? 1 నిమిషం దొరికినా నేను ప్రార్థన చేసుకోవాలని కానీ, బైబిల్ చదువుకోవాలని కానీ, లేకపోతే సహవాసం చేయాలని కానీ, దేవునికి సంబంధించినది వినాలని కానీ, ఒక లోపల ఒక జిజ్ఞాస, ఆశ చచ్చిపోయింది అంటే యు ఆర్ ఆల్రెడీ బ్యాక్ స్లిడెన్, యు నెక్స్ట్ రెడీ టు ఫాల్ ఇన్ టు ద సిన్. ఆ పాపము, వ్యభిచారము ఖచ్చితంగా అవి ఇవ్వడానికి అవకాశం ఉంది. వెంటనే చూడకూడని సైట్స్ ను ఓపెన్ చేయగలుగుతావు, నీకు కెపాసిటీ వచ్చేస్తుంది. ఒక రోజు రాదు అది. ఈ బ్యాక్ సైడ్ అవుతూ వచ్చి వ్యభిచారంలో పడిపోవడానికి అవకాశం ఉంది, నిర్విచారమైన సుఖస్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకు ఇలా జరిగిందంటే ఇందాక చూసామన్నా, రెహోబోము ఎందుకు పాపం చేశాడు? బికాస్ హీ డిడ్ నాట్ సెట్ హిస్ హార్ట్ టు సీక్ ద లార్డ్. దేవుణ్ణి వెతకటానికి తన మనస్సును తను నియంత్రించుకోలేదు, సెట్ చేసుకుని నిలుపుకోలేదంట. మనస్సు ఈరోజు ప్రార్థనలో మోకరిస్తే వెంటనే నిద్రపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బైబిల్ ఓపెన్ చేయగానే నిద్ర వచ్చే పరిస్థితి సాధారణంగా కనపడతాం. చర్చిలో నిద్రపోయే వాళ్ళని నేను చూస్తాను. ఎందుకు వస్తుంది అంత? కారణం ఏంటి? దే హావ్ బికమ్ ఆల్రెడీ ద డల్ ఆఫ్ హియరింగ్. హృదయాలు ఆల్రెడీ డల్ అయిపోయినాయి, ఆల్రెడీ మొద్దుపారిపోయినాయి అనమాట. మంట ఆల్రెడీ చల్లారిపోయిన స్థితి. యూ హ్యావ్ టు రిపెంట్ ఆఫ్ దట్. ఓకే, ఒక రిపెంటెన్స్, దాని గురించి ఏడవలసిన అవసరం ఉంది. రిపెంటెన్స్ కోసం ఏడవలసిన అవసరం ఉంది. ప్రభువా, నాకు రిపెంటెన్స్ లేదు, నా సెన్సిటివ్ కోల్పోయాను, ఆయన క్షమించండి. ఈ ఫైర్ దేవుని ఎదుట, ప్రత్యక్ష గుడారం దేవుడు మాట్లాడుతున్నాడు, అది ఆరిపోకూడదు అనేసి. ఉదయం రాత్రి వెలుగుతూనే ఉండాలి, ప్రదీపమానంగా వెలుగుతూనే ఉండాలి. ఆహారం జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని ట్రిమ్ చేస్తుండాలి, ఆయిల్ యాడ్ చేస్తుండాలి, ఓకే, ఇన్సెన్స్ యాడ్ చేస్తూ ఉంటాడు దాన్ని. యూ కెనాట్ నెగ్లెక్ట్ దట్. నాదాబు అబీయులు ఏం చేశారో తెలుసా? ఆ యొక్క ఇన్సెన్స్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏ అగ్నిని తీసుకొచ్చారో చెప్పనా? ఏం రాయబడింది? లేవికాండ 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం, చదవాల్సిన అవసరం లేదు. కానీ వారు ఏం తీసుకొచ్చారంటే అన్య అగ్నిని తీసుకొచ్చారు, వేరొక అగ్నిని తీసుకుని వచ్చారు. ఫాల్స్ ఫైర్ అది. ఫాల్స్ ఫైర్ ఏంటి తెలుసా? ఫాల్స్ రివైవల్ అది, వేషధారణ అది. దాన్ని హిపోక్రసీ అంటాము. కనిపించే భక్తి అన్నమాట. నాకు నేను బుజ్జగించుకునే భక్తి అది. ఇతరులకి నేను భక్తిపరుడుగా కనపరచుకో, ఒక ఫాల్స్ ఫైర్ కలిగి ఉంటా. దట్స్ నాట్ ట్రూ ఫైర్ యాక్చువల్గా, విచ్ ఈస్ మోస్ట్ డేంజరస్ అన్నమాట. లేకపోతే చల్లారిపోవడం వేరు, అది వేరు. కానీ నాదాబు అబీయులు ఏం చేస్తుంటే అగ్ని ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు అక్కడ. కానీ దేవుడికి తెలియదా? మన గురించి మొత్తం ఆయనకి తెలుసు. సో ఏమైంది? ఫైనల్ గా దేవునికి ఉగ్రత వారికి వచ్చి చంపేసింది. స్పిరిచువల్ గా డెత్ జరుగుతూ ఉంది. సో ఏంటంటే ఇక్కడ దేవుణ్ణి వెతకడం అనేది ఒక నిర్ణయం. అది దేవుణ్ణి వెతకడం అనేది ఒక నిర్ణయం. ఏం చేస్తామో మనకు తెలియదు, ఎలాగ చేస్తామో తెలియదు. ఆ ఫైర్ ని మనం క్యాచ్ చేయాలి. మరలా దేవుని దగ్గరికి మనం ప్రయాసపడతామో, ఉపవాసం ఉంటామో, బైబిల్ చదువుకుంటామో, ఏడుస్తామో నాకు తెలియదు. See that you have that sensitivity to God. దేవుని సన్నిధిలో నీ హృదయం నీకు తెలియాలి. బైబిల్ చదువుతున్నప్పుడు నీ హృదయం మండాలి, వాక్యం వింటున్నప్పుడు నీ హృదయం మండాలి. ఆసక్తి ఎవరికి వాళ్ళు ఈజీగా గుర్తుపట్టాలి. ఆనెస్టీగా ఉంటే మన ఆత్మీయ స్థితి మనకు అర్థమైపోద్ది. ప్రతి ఒక్కరికి ఆనెస్టీగా మనం ఆలోచన చేసుకుంటే అర్థమైపోతుంది. మనల్ని మనం మోసం చేసుకోకుండా ప్రియులారా, ప్రభు దగ్గర మనము రిపెంట్ అవ్వాలి.
మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే సార్దీస్ సంఘం గురించి చాలా కఠినమైన మాట అక్కడ రాయబడతా ఉంది. చూద్దాం ఒకసారి. సార్దీస్ లో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. 7 నక్షత్రములు 7 ఆత్మలు గలవాడు, 7 ఆత్మలు కలవాడేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది. ఒక పేరు ఉంది తనకి. ఏంటి పేరుంది? He has got a name. He has got a testimony. బై ఈ బ్రదర్ మంచివాడు. అది ఎప్పటిది పేరు? అది ఇప్పటిది కాదు, అది పాత పేరు. అదే ఇంప్రెషన్ అన్నమాట. ఇంకా విత్ దట్ ఓల్డ్ ఇంప్రెషన్, అది సాక్ష్యాన్ని దాన్ని పెట్టుకొని కొనసాగటం అన్నమాట. మనం క్రికెట్ లో చూస్తుంటాం, కొద్దిమంది ఫామ్ లో లేకపోయినా ప్రీవియస్ రికార్డును బట్టి దాన్ని బట్టి వాళ్ళని టీంలో ఉంచుతా ఉంటారు. టీంకి వాళ్ళు భారం అయిపోయి ఉంటారు, తీయలేరు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు ప్రూవ్ అయి ఉన్నాడు అతను. సచిన్ టెండూల్కర్ కానీ కోహ్లీ వీళ్ళంతా కూడా ఫామ్ కోల్పోయినప్పటికి కూడా టీంలోంచి తీసేరారు అంత ఈజీగా. ఎందుకంటే వాళ్ళకి ఒక నేమ్ ఉంది, మంచి ప్లేయర్ అనేసి. ఎందుకంటే వాళ్ళ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి, వాళ్ళ ప్రీచింగ్, వాళ్ళ యొక్క నాలెడ్జ్, వాళ్ళ యొక్క స్థాపించిన సంఘాలు, లేకపోతే వాళ్ళ పరిచర్య, అంతకుముందు ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అబ్బా ఇతను మంచి దైవజనుడు అని ఒక పేరు సంపాదించుకున్నారు. ఆ పేరుతో చలామణి అవుతున్న టీవీలో అనేక మంది ఉన్నారు. మీరు ఆత్మీయ నేత్రాలు తెరవబడితే ఈజీ గుర్తుపట్టొచ్చు ఎవరు పాత పేరుతో నడిపిస్తున్నారు బండ్లు. మనం కూడా అంతే. మనం కూడా ఒక పేరు సంపాదించుకొని ఆ పేరుతో బండి నడిపిస్తా ఉంటాం. అయితే ఏమంటాడు ప్రభు? ఏమంటాడు? నీవు మృతుడవే. అయినా సరే జీవం లేదు, ఇప్పుడు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడువై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశం పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొంది. దేవుడు ఇప్పుడు మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. ఇప్పుడు కనీసం దేవుడు మీతో ఇంతకుముందు నేను చెప్పాను రిపీట్ చేయడానికి కూడా దేవుడికి ఇష్టం లేదు. నువ్వు గుర్తెచ్చుకో, నీకు తెలుస్తుంది నేను ఏం మాట్లాడాను ఇంతకుముందు నేను ఏ వాక్యంతో నేను దర్శించాను. నీ యొక్క ప్రీవియస్ సాక్ష్యం ఏంటో ఒకసారి ఆలోచించుకో. హౌ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్, హౌ యూ వుడ్ ఫాస్ట్, హౌ యూ వుడ్ ప్రే. ఎటువంటి సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావు? ఒకప్పుడు నీకు నాకు సంబంధం ఎలా ఉంది? నేను ఇప్పుడు నీకు మాట్లాడలేదు దేవుడు. ఇప్పుడు గుర్తు తెచ్చుకొని వెళ్ళి నీ ప్రైవేట్ క్లోసెట్కి వెళ్ళి నువ్వు దేవుని యొద్ద గుర్తు తెచ్చుకో అని ప్రభువు వార్న్ చేస్తా ఉన్నాడు. నీ కన్ను మంచిదే, బైబిల్ సెలవిస్తుంది. నీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూసుకోండి అని బైబిల్ వార్న్ చేస్తా ఉంది. ఒకవేళ అది చీకటి అయితే చాలా టెరబుల్ అన్నమాట. అంటే వెలుగు వెలగాలి. యాక్చువల్గా వెలుగు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వెలుగు ఏమైపోయింది? క్రైస్తవుడిగా ఉప్పుగా ఉండాల్సింది నేను ఉప్పే నిస్సారం అయితే ఇక దానికి హోప్ ఏముంది? పాయింట్ క్యాచ్ చేశారా మీరు? ఈ లోకంలో ఉప్పు అయినారు, ఉప్పే నిస్సారం అయితే అసలు నీకు హోప్ ఏంటి? మోస్ట్ డేంజరస్ పెథటిక్ కండిషన్ అన్నమాట. అందుకే ఏమంటే వార్న్ చేస్తుందంటే మీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూసుకోండి. ఎలాగా? ఏం చేయొచ్చంట? నీ కన్ను మంచిదైతే నీ దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఇప్పుడు కంటిలో ఉంది ప్రాబ్లం. ప్రాబ్లం ఈజ్ విత్ ద ఐ. సింగులర్ వాడుతున్నాడు. నీ కళ్ళు అనట్లేదు, ఐస్ అనట్లేదు, సింగిల్ ఐ వాడుతున్నాడు. వాట్ ఈస్ దిస్ ఐ టాకింగ్ అబౌట్? ఇట్ ఈస్ అవర్ కాన్షియన్స్. ఇట్ ఈస్ మన మనస్సాక్షి. తిమోతి పత్రికలో 3 సార్లు రాయబడింది, వారు తమ మనస్సాక్షిని త్రోసిపుచ్చారు గనుక విశ్వాస భ్రష్టులైపోతున్నారు అనేసి. ఈ మనస్సాక్షిని భద్రపరచుకోవాలి, సెన్సిటివ్ గా కాపాడుకోవాలి. ఒక దైవజనుడు చెప్తారు, చిన్న పసి పిల్లల యొక్క చేయి తీసుకోండి. 1 month ఓల్డ్ బేబీ, 10 days అప్పుడే న్యూ బోర్న్ బేబీ చేయి తీసుకొని ఇలా చేయి చిన్నగా ఇలా ప్రెస్ చేస్తే, టచ్ చేస్తే ఆ ప్రాంతం అంతా ఎర్ర కందిపోద్ది. సో సెన్సిటివ్ అన్నమాట. అలా టచ్ చేస్తే చాలు వాళ్ళకి ఆ సెన్సిటివిటీ ఉంటుంది. మన మనస్సాక్షి అంత సెన్సిటివ్ గా కాపాడుకోవాలి. మనస్సాక్షి స్లోగా సియర్డ్ గా అంటే చెడిపోయిన మనస్సాక్షిగా మారిపోద్ది. వాతవేయబడిన మనస్సాక్షిగా మారిపోద్ది. అది పని చేయకుండా పోయి అది ఏమైందంటే ఇట్ గివ్స్ యూ సమ్ రాంగ్ సిగ్నల్. ఇట్ విల్ స్పీక్ ఇన్ ఎ రాంగ్ వే. నెగిటివ్ గా మాట్లాడడం మొదలు పెడుతుంది. ఉదాహరణ చెప్పిన ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు. ఒక టెర్రరిస్ట్ భయంకరమైన హత్యాకాండ చేస్తాడు. మారణకాండ చేసిన తర్వాత చెప్పండి, వాడు మనస్సాక్షి వాడిని గద్దిస్తుందా? చెప్పండి, ఎవరైనా ఆలోచించి వాడు మనస్సాక్షి వాడిని గద్దిస్తుందా?
గద్దించదు. ఎందుకంటే వాడు మనస్సాక్షి ఆల్రెడీ చెడిపోయింది అనమాట, పని చేయట్లేదు ఇప్పుడు. దేర్ ఇస్ నో కనెక్షన్, దేవునికి వాడి కనెక్షన్ లేదు. ఇట్స్ ఎ డెడ్, టోటల్ గా చెడిపోయిన మనస్సాక్షి. ఆ మనస్సాక్షి వాడిని అప్రిషియేట్ చేస్తుంది. అయ్యో, మనస్సాక్షే పని చేయకపోతే ఒక క్రైస్తవునికి హోప్ ఏంటి? రోమా 9:1 పౌలు అంటున్నాడు, నా మనస్సాక్షి ప్రభుతో ఆత్మతో కూడా నాకు సాక్ష్యం ఇస్తుంది. నీ మనస్సాక్షి నీకు మంచి చేయకపోతే, ఆ మనస్సాక్షి నాకు వ్యతిరేకంగా మారితే, చెడిపోతే, నాకు ఇంక రక్షణ కోల్పోయినట్లు లెక్క. ఎందుకు నేను ఒక వ్యక్తి ఎందుకు చెడిపోతాడంటే, బికాస్ హీ డిడ్ నాట్ కేర్ ఫర్ హిస్ కాన్షియన్స్. జాగ్రత్త తీసుకోలేదు, క్యాజువల్ గా ఇష్టానుసారంగా తన మనస్సాక్షితో వ్యవహరించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్ట్ చేస్తున్నప్పుడు నెగ్లెక్ట్ చేసినప్పుడు, అందుకే అంటున్నాడు వారు ఏం చేశారంటే తమ మనస్సాక్షిని తోసిపుచ్చారు. తోసిపుచ్చకూడదు. నేను ఎప్పుడు చెప్తున్నా, ఇట్స్ సంథింగ్ లైక్ ఎలక్ట్రానిక్ డిజిటల్ బ్యాలెన్స్ లాంటిది మనస్సాక్షి. డిజిటల్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు మనం తూకం వేస్తాం కదా, అలాగే ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్ లో డిజిటల్ వచ్చాయి. ఒక సైడ్ నువ్వు 1 కిలో వెయిట్ పెడతావు, ఇటు పక్క 1 కిలో వెయిట్ పెడతామా, పెట్టాం కదా, ఆటోమేటిక్ రీడింగ్ చూపిస్తూ ఉంటుంది. అది నువ్వు 1 కిలో చింతపండు వేస్తే 1 కిలో అని చూపిస్తూ ఉంటుంది డిజిటల్. అది నువ్వు వెయిట్ పెట్టావు, ఎందుకని పని చేస్తుంది, అది పవర్ తో కనెక్ట్ అయ్యింది కాబట్టి. ఒకవేళ చెడిపోయింది అనుకుందాం, ఆ బ్యాలెన్స్ ఏదైతే తూకం ఉందో ఇలా డిజిటల్ది, అది చెడిపోయింది, సరిగ్గా పని చేయలేదు అనుకోండి, ఇక్కడ 10 కిలోలు పెట్టినా అది ఎంత చూపిస్తుంది, 1 గ్రాము 2 గ్రామ్స్ చూపిస్తుంది. మనస్సాక్షి అలా పనిచేస్తుంది అన్నమాట. మనస్సాక్షి నీ వెయిట్ ఆఫ్ ద సిన్ చూపిస్తూ ఉంటది, అది మొరపడుతూ ఉంటుంది, మొత్తుకుంటా ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది లోపల నుంచి. నువ్వు తప్పిపోతున్నావు, నన్ను తప్పిపోతున్నావు. GPS లో మీరు కుడివైపు వెళ్ళాల్సింది ఎడవైపు వెళ్తే అది చెప్తుంటది కదా, యువర్ టేకెన్ రాంగ్ రూట్, తిరుగు రైట్ సైడ్ తిరుగు చెప్తుంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. ఇఫ్ యూ నెగ్లెక్ట్ ఇట్, ఇఫ్ యూ ఇగ్నోర్ ఇట్, అలానే వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతా నేను, గ్రాడ్యువల్ గా చాలాసేపు తర్వాత తప్పిపోయి దూరంగా వెళ్ళిపోతా నేను. షిప్రెక్ అయిపోతుంది విశ్వాసం, ఓడబద్దలైన పరిస్థితికి వెళ్ళిపోతాం మనం. పౌలు ఏమంటాడు తెలుసా, అమ్మయ్య నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. అసలు ఆయన అంత గొప్ప దైవజనుడు అన్న మాట నేను ఎప్పుడు ఆశ్చర్యపోతాను. పౌలు కూడా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటున్నాడు. అంటే ఒక స్ట్రగుల్ గుండా తను కూడా వెళ్ళాడు. ప్రతి ఒక్కరు వెళ్తాం మనం. మీరు యూదాపత్రిక 3వ వచనం ఒకసారి చూస్తే, ఒక మాట చూడండి ఒకసారి, యూదాపత్రిక 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొని. బోధ అన్నది ఇంగ్లీష్ లో యాక్చువల్ ఫెయిత్ అని అర్థం. మీకు ఒక్కసారి అప్పగించబడిన ఫెయిత్ అంటే విశ్వాసం విషయంలో మీరు పోరాడవలెనని మిమ్మల్ని, విశ్వాసం గురించి మీరు పోరాడండి, కాపాడుకోండి మీ విశ్వాసాన్ని అని అర్థం అన్నమాట. ఎందుకంటే దాని కింద రాస్తున్నాడు, ఫాల్స్ గ్రేస్ తీసుకొని వస్తుంది సాతాను, అబద్ధపు ఏమంటాము కృపను తీసుకొచ్చి. ఈరోజు చర్చెస్ మొత్తం నిండిపోయింది ఒక బోధతో. మెనీ చర్చెస్ ఆర్ ఫిల్డ్ విత్ దిస్ లైసెన్స్ ఫర్ ద సిన్ అండ్ లైసెన్షియస్నెస్ టు సిన్. ఫాల్స్ గ్రేస్ ప్రీచ్ చేస్తున్నారు. సో ఏం చేస్తాడు, తన రక్షణ తను కాపాడుకోలేడు. ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నానంటే, ఇది నిజమైన కృప, ఇది నిజమైన బోధ. ఇది అయితే 4వ వచనం చెప్తున్నాడు, కొద్దిమంది రహస్యంగా జ్వరబడి ఏం ఏం ప్రీచ్ చేస్తారంటే లైసెన్షియస్ ని ప్రీచ్ చేస్తారు, అంటే ఫాల్స్ గ్రేస్ ని ప్రీచ్ చేస్తారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు కృపని దుర్వినియోగపరిచే బోధ అనమాట. ఇట్స్ ఓకే, డోంట్ వరీ, దేవుడిని కాపాడుతాడు, రక్షిస్తాడు, పాపం చేస్తే పర్వాలేదు. గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ లవ్, గాడ్ ఆఫ్ కంఫర్ట్, గాడ్ ఆఫ్ రెస్టరేషన్. ఇట్స్ ట్రూ, అది తప్పనట్లేదు. ఎప్పుడు జరుగుతుంది అట్లా? నువ్వు మారుమనసు పొందితే కదా, నీ పాపం ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. కానీ ఒప్పుకునే పరిస్థితి లేదు, మనస్సాక్షి చెడిపోతుంది. ఏం చేస్తాం మనం? ఇది తప్పే చూపించట్లేదు నీకు. ఇది ఎంత మంచి డాక్టర్ అయినా ప్రపంచంలో, చాలా జాగ్రత్తగా వినండి, వరల్డ్ బెస్ట్ డాక్టర్ అయినా దేని బట్టి ట్రీట్ చేస్తాడు? తనకు వచ్చిన రిపోర్ట్ ను బట్టే కదా. సిటీ స్కాన్ అయితేనేమి, ఎంఆర్ఐ అయితేనేమి, బ్లడ్ రిపోర్ట్ అయితేనేమి, తనకు వచ్చిన రిపోర్ట్స్ అన్ని ఫాల్స్ రిపోర్ట్స్ వచ్చాయి అనుకోండి, కెన్ ఎనీ బెస్ట్ డాక్టర్ సాల్వ్ ద ప్రాబ్లం? చేయలేడు. అందుకే డయాగ్నోస్టిక్స్ కరెక్ట్ గా ఉండాలి, మంచి డయాగ్నోస్టిక్స్ కలమంటారు డాక్టర్స్. అందుకే అది రిపోర్ట్ తప్పు ఇవ్వకూడదు. మన మనస్సాక్షి నీ మనస్సాక్షి నీ గురించి కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి.
శ్రీధర్ నువ్వు బాగానే ఉన్నావు, ఇట్స్ ఓకే, నువ్వు మంచిగా ఆదివారం చర్చికి వెళ్తావు, నువ్వు బాగానే ఉన్నావు, ఇట్స్ ఓకే అని నా గురించి నాకు బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చింది అనుకో, నన్ను నా మనస్సాక్షిని ఈజీ చేసుకుంటూ పోతే నా ఎవరికి నష్టము? జస్ట్ ఇమాజిన్, కంపేర్ చేసుకొని ఫ్యూ ఇయర్స్ క్రితం ఎలా ఉన్నాం మనము, ఇప్పుడు ఎలా ఉన్నాం? I see a decline. Clearly, I could sense in my spirit as a pastor about my church. It is really bothering me. I'm really worried about that. ఒక విధమైన సటిల్ డిసెప్షన్ అన్నమాట. లోకము కమ్మేస్తా ఉంది ఈరోజు. కటిక చీకటి కమ్ముతున్న చీకటిలో మనము ప్రకాశించకపోతే, నువ్వు లేచి నువ్వు ప్రకాశించకపోతే ఆ చీకటి నిన్ను కమ్మేస్తుంది, నేను కబ్జా చేస్తుంది అనమాట, క్యాప్చర్ చేస్తుంది, నశించిపోవటమే. ఎంతమంది బయలుదేరారు? అందుకే 1 కొరింథీ 10వ అధ్యాయంలో రాయబడింది, నిల్చున్నాను అనుకున్న వాడు పడిపోకుండా మరి జాగ్రత్తగా ఉండాలని. నిల్చున్నాం, బాగానే ఉన్నాం, కానీ ఇఫ్ యు ఆర్ కేర్లెస్ ఖచ్చితంగా పడిపోవడానికి 100% ఛాన్స్ ఉంది. యేసుక్రీస్తును వెతకటము, యేసు మీద దృష్టి పెట్టడము, ఆయన ప్రేమించటము, నీ సమయాన్ని, నీకున్నవన్నీ ఆయన పొందుకోవడం కోసం నువ్వు వినియోగపరిచే మనస్సు లేకపోతే, ఐ టెల్ యూ, యేసుక్రీస్తు నువ్వు ఎరగలేవు, యేసుక్రీస్తు చిత్తమును కనుగొనలేము, ఆయన చూడలేము, ఆయన స్వరం వినలేవు. ఇది గనక చేయకపోతే నా బతుకు దండగా వేస్ట్ అనమాట, సర్వనాశనం అయిపోయినట్లు, వేస్ట్ అయిపోయినట్లు లైఫ్ అంతా కూడా. ప్రాబబ్లీ విల్ బి ఎండింగ్ అప్ ఇన్ ద హెల్. అది నరకానికి కూడా నన్ను తీసుకెళ్ళగలదు. ఎందుకంటే క్రీస్తే జీవం, ఆయన ఎరుగుటే జీవం. సో ఆయన లేనప్పుడు జీవం నాకు ఎలా వస్తుంది? యేసుక్రీస్తును ఒకడు ప్రేమించకపోతే వాడు శాపగ్రస్తులగును గాక అని బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడి చేత ప్రేరేపించబడి పౌలు రాస్తున్నాడు. పౌలుకి కోపం వచ్చింది, రోషం వచ్చేసింది. ఆ సంఘము యేసుని ప్రేమించట్లేదు, యేసు పట్ల వారికి ఉన్న ఆ యొక్క తొలి ప్రేమ వారు కోల్పోయారు. వారు ఏ విషయంలో స్పష్టంగా రాయబడింది, మీరు 2 కొరింథీ చదివినట్లయితే 9వ అధ్యాయంలో 8-9 అధ్యాయాలు మీరు చూస్తే, వారికి ఉన్న గ్రీడీనెస్, దురాశ. ఓకే, వాళ్ళు దాన్ని బట్టి అసలు యేసుక్రీస్తు నామని వాళ్ళు ప్రేమ చూపించలేకపోతున్నారు. పౌలు రాస్తున్నాడు, ఎవడైనా యేసుని ప్రేమించకపోతే వాడు శాపగ్రస్తుడు. ఈరోజు క్రైస్తవులు శాపాన్ని ఎందుకు అనుభవిస్తారో చెప్పనా? అసలు శాపం ఉండకూడదు మనకి. ఏ శాపం అనుకున్నారు? ఇది జనరేషనల్ కర్సెస్ కాదు. ఇది ఈరోజు క్రైస్తవ కుటుంబాలు ఎందుకు మరి శాపగ్రస్తులు అవుతున్నాయంటే, బికాస్ యేసు పట్ల వారి ప్రేమను వారు కోల్పోవడం ద్వారా. అంతకు మించిన పాపము, అంతకు మించిన ఘోరమైన స్థితి నిజంగా ఉండదు. దయచేసి రివైవ్ చేసుకుందాం, ఈరోజు రిపెంట్ అవుదాం దేవుని దగ్గర, ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం. సమయాన్ని దుర్వినియోగపరచుకోకుండా జ్ఞానుల వల్లే సమయాన్ని వాడుకుందాం. మళ్ళీ ప్రభు దగ్గరికి వద్దాం. ఇష్టం ఉన్నా లేకపోయినా బైబిల్ చదవాలి. ఓకే, రీసెంట్ ఒక బ్రదర్ చెప్తాను, అన్న నాకు బైబిల్ చదువుతున్నా నాకు జాయ్ అనిపించట్లేదు, ఏం చేయాలి నేను? బైబిల్ చదువు, అయినా చదువు. దర్ ఇస్ ఎ టెస్ట్. అది నీ ఫీలింగ్స్ తో సంబంధం లేదు. బైబిల్ ఏమంటుంది? దేవుడు నిన్ను విడువను ఎడబాలని చెప్పాడు దేవుడు. నువ్వు ఆ మాట నమ్ముతావా? నువ్వు ఫీలింగ్ నమ్ముతావా? యూ మే నాట్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఇట్స్ ఓకే, ఇట్స్ జస్ట్ ఓ ఫీలింగ్ అంతే. కానీ బైబిల్ ఏమంటుంది? ఆయన నాతోనే ఉన్నాడు. సో ఆయన నాతోనే ఉన్నాడు. ఏ పరిస్థితి నన్ను క్షమిస్తాను, నన్ను విడిచిపెట్టలేదు ఆయన. నేను ఆ పాపం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నా పాపాలను క్షమిస్తాడు అని రాయబడింది. సరే, నేను ఒప్పుకుంటా నా పాపాన్ని. ఏంటి ఆ పాపము? ప్రేమ లేదు, ప్రార్థన చేయలేదు, నిన్ను వెతకలేదు, లేకపోతే నీ పట్ల ఉండవలసినంత నాకు భక్తి లేదు. ఒప్పుకుందాం, ఆయన దగ్గర మొత్తం ఆయన కాళ్ళ మీద పడదాం. ఏమని రాయబడింది? దేవుడు క్షమించి నేను కడిగి మరలా పరిశుద్ధపరుస్తాడు, మరలా దేవుడు దర్శిస్తాడు మనల్ని. గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ లవ్, గాడ్ ఆఫ్ రెస్టోరేషన్, గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. మరలా ఛాన్స్ ఇస్తాడు. ప్రూఫ్ ఏంటి? యు ఆర్ స్టిల్ అలైవ్. ప్రూఫ్ ఏంటి? దేవుడు ఇంకా నా పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు, ఇంకా నా పట్ల కనికరం కలిగి ఉన్నాడు, నాకు ఆయన చిత్తం ఇంకా ఉందని, ఇంకా బతికే ఉన్నాను. ఆయన కొట్టివేయలేదు, ఇంకా తీసివేయలేదు. అయితే దేవునికి ఎనిమిగా మనం మారకముందే, ఇందాక అందుకే నాతో లేనివాడు ఏమని రాయబడింది అక్కడ లూకులో? నా పక్షమును ఉండని వాడు నాకు విరోధి. అంటే నువ్వు దేవునితో లేకపోతే, దేవుని వెతుకుతూ లేకపోతే, నువ్వు దేవునికి విరోధంగా పనిచేస్తున్నావు అని అర్థం చేసుకోవాలి. దావీదు తన లైఫ్ లో ఒకసారి శత్రువుల పక్షమున చేరి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా యుద్ధం చేసిన సందర్భం ఉందా మీకు తెలుసా? మీకు అసలు కెన్ యూ ఇమాజిన్ డేవిడ్ డూయింగ్ దాట్? లిటరల్ గా, ఫిజికల్ గా ఒక ఎగ్జాంపుల్ దేవుడు మనకు కావాలని పెట్టాడు అక్కడ.
ఫిలిస్తీన్ల క్యాంపులో దావీదు శత్రువులకి బద్ధ శత్రువులు ఇజ్రాయెల్ వాళ్ళు. అటువంటిది దావీదు శత్రువుల క్యాంపులో జాయిన్ అయ్యి ఆకీష్ రాజుకి సేవకుడిగా మారి తన ఓన్ బ్రదర్స్ కి వ్యతిరేకంగా యుద్ధానికి బయలుదేరి వస్తున్నాడు. దేవుడు తన కనికరంతో దాన్ని ఆపేస్తాడు. కానీ ఏమైపోయింది? దావీదుకి మైండ్ పోయింది. దేవుణ్ణి వెతకని వాడు దేవునికి వ్యతిరేకంగా పనిచేయడం మొదలు పెడతాడు. ఆత్మీయంగా నువ్వు పతనమైతే గుర్తు అని చెప్పడం, నువ్వు సంఘాన్ని పాడు చేయడం మొదలు పెడతావు. సంఘంలో చీడ పురుగులాగా తయారవుతాం మనం. బైబిల్లో రాయబడి తిమోతి పత్రికలో కొరుకుడు పుండు వలె ఉన్నారంట కొద్దిమంది. వాళ్ళు గాసిప్ చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళకి బ్యాక్ బైటింగ్ చేసి సంఘాన్ని నాశనం చేస్తారు. ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వాళ్ళు? పాస్టర్లకు కాదు వ్యతిరేకంగా, ఒక బ్రదర్కి కాదు వ్యతిరేకంగా, దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. దేవుని ఆలయంలో ఒకటి పాడు చేస్తే బైబిల్ ఏమని వస్తుంది తెలుసా? దేవుడు వాడిని పాడు చేస్తాడని రాయబడింది. ఎందుకు ఆ స్థితి వచ్చింది వాడికి? వాడు దేవుని వెతకడం మానేశాడు కనుక. నువ్వు ఆత్మీయంగా లేకపోతే ఖచ్చితంగా నువ్వు శరీరానుసారంగా ప్రవర్తిస్తావు. సో శరీరానుసారంగా ప్రవర్తించకూడదు అంటే నువ్వు ఆత్మానుసారంగా వెతకాలి, దేవుని వెతకాలి. సో ఆయనతో సమకూర్చని వాడు, నువ్వు దేవుని రాజ్యానికి నువ్వు పాటుపడలేదంటే దేవుని రాజ్యాన్ని నాశనం చేస్తున్నామా? మీ వలననే కదా నా నామము అన్ని జనుల మధ్య దూషించబడుతుంది ప్రభు అంటున్నాడు. అన్ని జనుల వలన దేవునికి దూషణ రాదు. లెట్ మీ టెల్ యు, అన్ని జనుల వలన దేవునికి అవమానం కలగదు, సంఘం ద్వారా జరుగుతుంది. ఫస్ట్ గా నేను నా సాక్ష్యాన్ని కాపాడుకుంటాను, బయట నేను లోపలే పాపం చేసుకుని పైకి మాత్రము. కానీ వాట్ అబౌట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని ఎదుట, పరలోకంలో సాతాను ఎదుట దేవుని తల దించుకునేలా చేయట్లేదు మన సీక్రెట్ సిన్స్ తో. సో దేవునికి అవమానం, దేవుని రాజ్యానికి అడ్డుబండలుగా మారిపోతాం, లేకపోతే స్టంబ్లింగ్ బ్లాక్ లా మారిపోతాం. దేవుడు ఏం చేయాలి తెలుసా? ఒక స్టంబ్లింగ్ బ్లాక్ ని కొరకుడు పుండు వస్తే ఏం చేయాలి తెలుసా? కట్ చేసేస్తాడు దేవుడు. ద డేంజర్ ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని కట్ చేసి పూర్తిగా చేయగలడు. ఎందుకంటే వాడు సంఘానికి అడ్డంగా మారితే కనుక. ఎందుకు వచ్చింది ఆ స్థితి అంటే బికాస్ హీ స్టాప్డ్ సీకింగ్ గాడ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ హిస్ లైఫ్. కొన్ని నెలలో మరి సంవత్సరాల క్రితము అతను దేవుని వెతకడం మానేశాడు. అందుకే దెర్ ఇస్ నో స్టాటిక్ క్రిస్టియానిటీ. ఒక క్రైస్తవుడు ఎదగకుండా ఒకే చోట నేను ఉంటాను అనేది ఛాన్సే లేదు. యూ విల్ బి గోయింగ్ డౌన్. ఇంకా కిందకి నరకానికి వెళ్ళిపోతాను. నేను వెళ్తే క్రీస్తులాగా పైకి దినదినము నేను అభివృద్ధి చెందాలి, లేకపోతే కిందకి వెళ్తాను. ఒక పాయింట్ అనేది ఉండదు. నా జీవితంలో ఐడియల్ టైం ఉండకూడదు, దేవుని వెతకకుండా నేను ఉండకూడదు, ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా ఒక్క రోజు కూడా నువ్వు గడపడానికి వీలు లేదు పిల్ల. అలా జరిగిందంటే నెక్స్ట్ డేకే నేను హృదయం కట్టమైపోతుంది. నేను మిమ్మల్ని ప్రెషరైజ్ చేయటము, బర్డెన్సమ్ గా చేయటము కోసం కాదు, బట్ ఐఎమ్ స్పీకింగ్ ద ట్రూత్. ఓకే, సో మొదటి స్థితి కంటే కడవరి స్థితి వారు ఇంకా భయంకరంగా తయారవుతారు, చివరి స్థితి. కనుక అదే దేవుని పక్షమును ఉందాం, దేవునితో కలిసి పనిచేద్దాం, సంఘాన్ని ఎడిఫై చేద్దాం, సంఘాన్ని కన్స్ట్రక్టివ్ కడదాం, ప్రార్థన చేద్దాం. చూడండి మీ లైఫ్ ఎలా ఉంటుందో. దగ్గర మండుతూ ఉంటాం, అగ్ని చేత నింపబడతాం, గొప్ప సాక్ష్యం కలిగి ఉంటాం, నిన్ను గొప్పగా వాడుకుంటాడు దేవుడు. గొప్ప ప్రొడక్టివిటీ మన ద్వారా వస్తుంది. దేవుని రాజ్యంలో నువ్వు బలమైన సాధనంగా మారుతావు. క్రీస్తు సువాసనగా, క్రీస్తు వెదజల్లుతాం. మనం ఎక్కడికి వెళ్తే జీవపు వాసన, లోకానికి వెలుగుగా ఉంటాం, ఉప్పుగా ఉంటాం. దేవుడు ఎంత సంతోషపడతాడో, నీ గురించి సాక్ష్యం పలుకుతాడు దేవుడు. నా సేవకుడైన యోబుని చూసావా అన్నట్లు. సో నా పౌలు గురించి, తిమోతి గురించి ఇవ్వబడిన సాక్ష్యాలు అవి. సో ఈరోజు దయచేసి నిల్చున్నాం అనుకున్న వాడు పడిపోకుండా జాగ్రత్త పడదు. ఈ వాక్యాన్ని సీరియస్ గా తీసుకుందాం మనం. ఓకే, డోంట్ ఫీల్ ఏమంటాము బ్యాడ్ అబౌట్ దిస్, డోంట్ ఫీల్ డిస్ట్రెస్ అబౌట్ ఇట్. ఓకే, మీరు ఏమంటాము పడకూడదని నేను కోరుకుంటా ఉన్నాను. కానీ రిజాయిస్ ఇన్ ఇట్. దేవుడు మరలా ఒక మేల్కొలుపులాగా మనం తీసుకుందాం. ఫస్ట్ ఐ ప్రీచ్ టు మై సెల్ఫ్. నాకు నేను బోధించుకుంటూ నేను మీతో మాట్లాడుతున్నాను, మీకు మాత్రమే నేను బోధించట్లేదు. కనుక దేవుడు చాలా స్పష్టంగా సూటిగా మాట్లాడు, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి అనేసి. కనుక మనం ఆయన పక్షాన ఉందాం, ఆయనతో సమకూర్చుదాం, ఆయన రాజ్యాన్ని వెతుకుదాం. రాజ్యాన్ని కట్టబడడానికి నువ్వు వాడబడాలి. అది మన క్రైస్తవుల యొక్క గోల్. అది 3 విషయాలు మన గుర్తు చేసి వదిలేస్తాను. తడవులాడి ఆయన వెతకటం. రెండవది ఏం చెప్పుకున్నాం? ఆయన చిత్తమును తెలుసుకోవడం, ఆయన నీతిమంతుని కనులారా చూడటం.
మాట వినడం. చెవులారా ఆయన మాట వినడం, ఇది మన గోల్. ఇవి కనుక ఎవరైతే సీరియస్ గా తీసుకుంటారో వాళ్ళ లైఫ్ సార్థకం అవుతుంది. దేవుని చిత్తం మొత్తం వారు నెరవేర్చగలుగుతారు. వారి ప్రతి అవసరత తీర్చబడుతుంది. వారికి దేవుడు తగిన ప్రతిఫలము మెండుగా దయచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం గల నాయన, నీ కృపాసనం మీదకి వస్తూ ఉన్నాం తండ్రి. మేము నీ పక్షమున ఉండాలి, నీకు విరోధులుగా మేము ఉండకూడదు అయ్యా. నీతో కలిసి మేము సమకూర్చాలి. రాజ్యాన్ని మేము కట్టే పనిని మీరు మాకు ఇచ్చారు అయ్యా. మాకున్న పని ఇదిగో నీ పాదాలు ఎత్తి పెడుతున్నాం. మా ఆలోచన, మా తలంపులు నాయన, మా శరీరము, మా సమయము, మా ధనము అయ్యా, ఇదిగో మా బిడ్డలు, మా కుటుంబము, మేమందరం ఇదిగో నీ పాదాలు ఎదుటి సరెండర్ చేస్తున్నాం ప్రభు అయ్యా. తండ్రి ఇదిగో నీ పాదాలు ఎదుటి పెడుతున్నాం అయ్యా. తండ్రి ఇదిగో నాయన, నీతో మేము సమకూర్చే పనిలో మేము ఉండాలి. ఒకవేళ లేకపోతే మేము స్కేటర్ చేస్తామని, నీ రాజ్యాన్ని పాడు చేసే వారంగా ఉంటామని మీరు హెచ్చరిక చేస్తున్నారు అయ్యా. తనకి క్షమించి సహాయం దయచేయండి ఆయన. ఇక్కడ ఈ వాక్యం విన్న ఏ ఒక్కరు కూడా నీ రాజ్యంలో అడ్డుబండలుగా ఉండకూడదు. నీ రాజ్యంలో తండ్రి కొరుకుడు పుండులాగా ఉండకూడదు. నీ రాజ్యంలో, నీ యొక్క మందిరంలో అయ్యా తండ్రి ఇదిగోనైనా అడ్డంకిగా ఉండకూడదు నాయన అయ్యా. తండ్రి నాయన క్షమించండి. మేమందరం ఆశీర్వాదంగా ఉండాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి, ఒకరి కోసం ఒకరు అయ్యా ప్రాణం పెట్టబద్దులై ఉండాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఆదరించుకోవాలి, ఆశీర్వాదంగా తప్ప అయ్యా తండ్రి నాయన మరి ఏ విధంగా ఉండకూడదు తండ్రి. ఈ రోజు నాయన మేము దీని నుంచి ఒక సీరియస్ గా ఒక లెసన్ నేర్చుకోండి అయ్యా. మేము అయ్యా నీకు అప్పగించుకుంటూ నేను వెతుకుటకు నాయన అయ్యా తండ్రి నేను మేము మనసును నిలుపుకుంటూ మాకు సహాయం దయచేయండి. రెహబోం వలె మరి పాపంలో పడిపోకుండా క్షమించి మాకు సహాయం దయచేయండి ఆయన. తండ్రి కృప చూపండి. మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్.